ధనుర్మాస ప్రారంభం రోజు విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, సమరస్త సేవా ఫౌండేషన్ అలాగే వివిధ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం ఏదో ఒక హనుమాన్ టెంపుల్ దగ్గర హనుమాన్ చాలీసా 3 సార్లు కానీ 11 సార్లు కానీ 9 సార్లు కానీ ఆ అవకాశాన్ని బట్టి పారాయణ చేయడం జరుగుతుంది. అలా ఈ రోజు అందులో భాగంగా కోటబొమ్మాలి హైవే పక్కనటువంటి కిష్టిపురం జంక్షన్ లో హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ రోజు అన్ని ధార్మిక సంస్థలు కలిసి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. ప్రతి మంగళవారం కూడా ఇక్కడ స్థానికమైనటువంటి భక్తులందరూ కూడా వచ్చి హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆంజనేయ శక్తిని పొందుతారని అందరూ కోరుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సాందీపని ఆశ్రమంలో ప్రారంభించబడింది. దేనికోసం? 5 మానవ విందులను కాపాడడం కోసం పెట్టారు. ఏమిటి? మొదటిది మన యొక్క మాతృమూర్తులను కాపాడుకోవాలి. రెండవది గోమాత, మన యొక్క దేశవాళీ ఆవులను కాపాడుకోవాలి. 3 భూమాత, మన భారతదేశాన్ని ముక్కలు కాకుండా రక్షించుకోవాలి. 4వది మఠ మందిరాలు, దేవాలయాలు, ఆశ్రమాలు, మఠాలు ఏవైతే వాటిని కాపాడుకోవాలి. 5వది సద్గ్రంథాలు, రామాయణ, భారత, భాగవత, ఈ గ్రంథాలను కూడా మనము కాపాడుకోవాలి. ఎలా కాపాడుతాం? అందించాలి. తర్వాత వారికి అందిస్తూ ఉంటే కాపాడబడతాయి. మనం మన పిల్లలకు అందించాలి, వారు వారి పిల్లలకు అందించాలి, సమాజానికి అలాగా అందిస్తూ ఉండాలి. ఎప్పటిది? లక్షల సంవత్సరాల క్రితం. ఇందులో పారాయణ చాలీసా చేశాం కదా, ఒకసారి మీరు చూడండి, చెప్తాను శ్లోకం. యుగ సహస్ర యోజన పరభానుడు 18వ శ్లోకం ఉంది. 18వ శ్లోకంలో తులసీదాసు ఒక దగ్గర కూర్చొని భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరమో చెప్పాడు ఒక పదంలో. యుగ అంటే 2000 సంవత్సరాలు అర్థం అండి. సహస్ర 1000, యోజనం అంటే 8, ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు, 8.5. 2000 × 1000 × 8 వేస్తే ఎంత వస్తుందో కరెక్ట్ గా నాసా వాడు లెక్క పెడితే తులసిదాస్ చెప్పింది. ఈరోజు నాసా వాడు కనుగొన్నది అదే దూరం వచ్చిందండి. అంటే భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరమో ఆంజనేయ స్వామి యొక్క చాలీసాలో తులసిదాస్ చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడు తులసిదాస్? ఏ ప్రయోగాలు చేశాడు తులసిదాస్? ఏ పరికరాలు ఉపయోగించాడు? ఏ టెలిస్కోప్లు ఉపయోగించాడు? ఏమీ లేదు. ఒక దగ్గర కూర్చొనే చెప్పగలిగే శక్తి మన భారతీయ ఋషులకు ఉన్నది. సనాతన ధర్మంలో అంత గొప్పతనం ఉన్నది. అంటే ఆంజనేయుడు పండు అనుకొని ఎగిరాడు సూర్యుడిని చిన్నప్పుడు. సూర్యుడిని మింగుదాం అనుకోని, పండు అనుకోని. ఎంత దూరమో తులసిదాస్ చెప్పగలిగాడు. అంటే ఎంత ద్రష్ట అండి, ఎంత జ్ఞాని ఆయన. అటువంటి జ్ఞానులు భారతదేశంలో ఎక్కడికక్కడ ఉంటారు. ఆ శక్తి మనందరిలో రావాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన చాలా ముఖ్యం మనకి. అటువంటి ఆంజనేయ స్వామి ఆరాధన నిత్యము చేద్దాం. ఇక్కడ ప్రతి సంకల్పం చేయండి. ప్రతి మంగళవారం ఎంతమంది వస్తే అంతమంది హనుమాన్ చాలీసా ఇక్కడ జరగాలి. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఉదయం చేస్తారా, సాయంత్రం చేస్తారా, మీ యొక్క సమయం బట్టి నిర్ణయించుకోండి. ఖచ్చితంగా చేసి తీరాలి. మేము కూడా వస్తుంటాం. పారాయణ చేద్దాం, ఒక హనుమాన్ భజన చేద్దాం. జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ అంజని పుత్ర జయ హనుమాన్ అతి బలవంత జయ హనుమాన్ అతి బలవంత జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 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 జయ హనుమాన్ వానర వీర జయ హనుమాన్ వానర వీర జయ హనుమాన్ వాయు కుమార జయ హనుమాన్ వాయు కుమార జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 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 జయ హనుమాన్ రామదూత జయ హనుమాన్ రామదూత జయ హనుమాన్ మహానుభావ జయ హనుమాన్ మహానుభావ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ జయ హనుమాన్
జయ హనుమాన్ జయ హనుమాన్ సూర్యమిత్ర జయ హనుమాన్ సూర్యమిత్ర జయ హనుమాన్ పరమ పవిత్ర జయ హనుమాన్ పరమ పవిత్ర జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 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 జయ హనుమాన్ ఆశ్రిత వదన జయ హనుమాన్ జయ హనుమాన్ అనాథ రక్షక జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 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 జయ హనుమాన్ రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి జానకి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కే జయ జయ హనుమాన్ జయ హనుమాన్ 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 అది జయ జయ హనుమాన్ జయ హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్